రైతులకు నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా. ఈ నేను వంకాయలేసిన, టమాటా, బెండకాయ ఏసిన. దానికి ఎప్పుడైనా నేను ఆర్గానిక్ ఈల్డింగే తీసేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువయ్యో ఏందో కానీ మొత్తం కొంచెం ఆకుముడత, కాండం తొలుచు, కాయ కాయ కుళ్ళు పురుగు పడ్డది. ఇగో ఒక్కసారి చూడండి. ఈ పంగ ఇట్లా మొత్తం తేంచుకొని ఇది దీంట్లో బొక్క పెట్టుకొని మొత్తం పోయి చెట్టు అంతా పాడు చేస్తుంది. అయితే దీని కొరకు నేను సెర్చ్ చేస్తే నాకు ఎఫ్ఎంసి వాళ్ళది కొరాజన్ బెటర్ చాయిస్ అని తెలిసింది. దానివల్ల నేను కొరాజన్ తీసుకుంటే దానికి మనకు ఈడ సిటీలో ఎకరాలు పండియం కాబట్టి దానికి లీటర్ డోస్ ఏంటంటే ఊళ్ళలో మనం ప్యాడీ రైతులకు వరి రైతులకైతే ఎకరానికి ఇన్ని ట్యాంకులు ఇంత కలపాలి 30 ml 60 ml అని ఉంటుంది. ఈడ మనకు లీటర్ వాటర్కి వచ్చేసి 0.4 ml, జస్ట్ 0.4 ml వాటర్లో ఈ కొరాజన్ కలిపి ఎంత మనకు అవసరం ఉంటుందో అంత స్ప్రే చేసుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే నాకు ఈ వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. నాకు వ్యవసాయం అంటే చాలా ఉండే. మాకు కూడా ఒక 10 acres అట్లా ఉండే వ్యవసాయం. అది వదిలేసి ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఈ కూరగాయలు అనేది ఇక్కడ పెట్టి మన ప్లాట్లో మా నాన్నమ్మ వాళ్ళకు కూడా మొత్తం ఫస్ట్ నుంచి ఇవే కూరగాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, వంగ తోట ఎకరాలు పండించేది. కానీ అప్పుడు ఇంత మందులు, ఇంత రోగాలు, పొలాలకు ఇన్ని పెస్టిసైడ్స్ స్ప్రే చేసేది లేకుంటుండే. నేను మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వెంబడి, మా పెద్దమ్మ వెంబడి తోటకాడికి పోతే టమాటాలు పచ్చి తెంపుకొని తినేది. కానీ మందులు కొట్టలే అప్పుడు. మందు లేకుండా పోయినాయి. ఇప్పుడు మందు కొట్టని పండేటట్లేదు. అట్లా ఉన్నాయి ఇప్పుడు. ఇంకా మునగ చెట్టు చూడండి, హైబ్రిడ్ కీసర్లో తీసుకొచ్చిన నేను. సూపర్ ఉంటుంది. పొద్దున్నే వస్తాం, కొన్ని ఆకులు తింటాం. ఏంటంటే డాక్టర్ సజెషన్ మునగాకు తింటే చాలా బెటర్ అని చెప్తుర్రు. దాంతో నేను కూడా పాటిస్తున్నాను. ఇంకా చూడండి ఈ వంకాయలు చూడండి, పుచ్చు. ఈ పురుగుని దీన్ని కంట్రోల్ చేస్తే మనకు వంకాయ లక్షలు